ప్రభుత్వ ఆసుపత్రుల్లో దారుణ పరిస్థితులకు అద్దం పడుతూ మధ్యప్రదేశ్లో హృదయ విదారక ఘటన జరిగింది. గుణా జిల్లాకు చెందిన మునేష్ తన తండ్రిని తీసుకుని గుణా జిల్లా ఆసుపత్రికి వెళ్ళాడు. వాహనం వారిని ఆసుపత్రి గేట్ వద్ద దించేసి వెళ్ళిపోయింది. వృద్ధాప్యం కారణంగా నడవలేని స్థితిలో తండ్రి ఉండటం చూసి మునేష్ స్ట్రెచ్చర్ కోసం వెతికాడు. ఎక్కడా స్ట్రెచ్చర్ దొరకలేదు. ఆసుపత్రి సిబ్బంది కూడా అతడికి సాయం చేయడానికి రాలేదు. దీంతో తండ్రిని భుజాలపై వేసుకుని ఆసుపత్రి లోపలికి వెళ్ళాడు. కొన్ని నిమిషాల పాటు ఆసుపత్రి కారిడార్లో తిరిగాడు. ఆసుపత్రి సిబ్బందిలో ఒక్కరు కూడా మునేష్కు సాయం చేయడానికి రాలేదు. కనిపించిన ప్రతి ఒక్క డాక్టర్ను ఆసుపత్రి సిబ్బందిని అడగ్గా ఒక స్ట్రెచ్చర్ ఏర్పాటు చేశారు. అయితే సమస్య అంతటితో తీరలేదు. మునేష్ తన తండ్రిని తీసుకుని సెకండ్ ఫ్లోర్కు వెళ్లాల్సి వచ్చింది. లిఫ్ట్ పాడైపోవడంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. మునేష్ ఒక్కడే స్ట్రెచ్చర్ను లాక్కుంటూ సెకండ్ ఫ్లోర్కు తీసుకెళ్లాడు. అతడు అంత కష్టపడుతున్నా ఎవ్వరూ సాయం చేయడానికి ముందుకు రాలేదు. మునేష్ పరిస్థితి చూసి ఒక్కరు కూడా అయ్యో పాపం అనలేదు. ఆసుపత్రిలో మొత్తం 15 మంది వార్డ్ బాయ్స్ డ్యూటీలో ఉన్నట్టు ఆసుపత్రి రికార్డులో ఉంది. కానీ ఒక్కరు కూడా మునేష్ అతని తండ్రికి సాయం చేయడానికి రాలేదు. మునేష్ తనకు ఎదురైన దారుణ అనుభవం గురించి మీడియాతో మాట్లాడుతూ తన నాన్న హై బీపీ రోగి అని, సరైన సమయంలో వైద్యం చేయించడానికి ఆసుపత్రికి తీసుకెళ్తే సిబ్బంది ఎవరూ తనకు సాయం చేయడానికి ముందుకు రాలేదని, చాలా ఇబ్బందులు పడ్డానంటూ వాపోయాడు.